దావీదు ఏ యుద్ధానికైనా వెళ్ళి గెలిచాడు, ఎక్కడ ఓడిపోలా. బహు గొప్ప యుద్ధశూరుడు దావీదు. గొప్ప కీర్తనాకారుడు దావీదు. గొప్ప సంగీత విద్వాంసుడు దావీదు. గొప్ప కీర్తనలు రాసినవాడు దావీదు. గొప్ప స్నేహితుడు దావీదు. గొప్ప దీనత్వం కలిగిన వాడు దావీదు. గొప్ప ప్రార్థనాపరుడు దావీదు. గొప్పగా క్షమించగలిగిన వాడు. మీరు ఏది చూసినా సరే దావీదు చాలా గొప్పోడు. కానీ దావీదు చాలా గొప్ప తండ్రి అని మీరు చెప్పలేరు. తెలుసా మీకు? దావీదు గొప్ప భర్త అని చెప్పలేరు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే, గొల్లియాతును చంపటం కంటే ఒక మంచి భర్తగా ఉండడమే కష్టం. మీకు అర్థమైందా అమ్మ? మీకు అర్థమైందమ్మా? మీ ఆయన గొల్లియాతును చంపడం కంటే ఒక మంచి భర్తగా ఉండడమే కష్టమా కాదా? అది చెప్పేస్తున్నారు వాళ్ళు. కష్టం. మీకు అర్థం కావాల్సిందని తెలుసా? ఒక రాజ్యాన్ని పరిపాలించే రాణిగా ఉండడం కంటే నీ ఇంటిలో గుణవతివైన స్త్రీగా ఉండడమే చాలా కష్టం. అర్థం చేసుకోండి. దావీదు అన్ని విషయాల్లో గొప్పవాడే కానీ ఒక గొప్ప తండ్రిగా మాత్రం ఉండలేకపోయాడు. కారణం తెలుసా? అది అంత సులభము కాదు. ఒక గొప్ప తండ్రిగా, ఒక గొప్ప తల్లిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా నువ్వు నీ బాధ్యతలు నిర్వర్తించటము అనేది అంత సులభమైన పని కానే కాదు. కాబట్టి ప్రభువు పేట మనవి చేస్తున్నాను, ఇంట గెలవాలి, ఆ తర్వాతే రచ్చ గెలవాలి. నువ్వు ఇంటిలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక మంచి భర్తగా నువ్వు ఉండకుండా, ఒక మంచి భార్యగా నువ్వు ఉండకుండా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా నువ్వు ఉండకుండా బయటికి వెళ్ళిపోయి ఉద్ధరించేస్తాను, గొప్ప సాక్ష్యం ఇచ్చేస్తాను అని అంటే అది అతకదు. దయచేసి మీరు గమనించండి. దావీదు తన జీవితంలో ఇంటి బయట అన్ని విజయాలే. చూడండి, కావాలంటే దావీదు జీవితంలో ఇంటి బయట అన్ని విజయాలే. ఏ దేశం మీదకి వెళ్ళినా విజయం సాధించాడు. ఇంటి లోపలికి వస్తే అన్నీ పరాజయాలి. తన భార్య అయినటువంటి మీకాలు తనను హేళన చేయటం, గేలి చేయటం, వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకపోవడం, వాళ్ళిద్దరి వల్ల పిల్లలు పుట్టకపోవడం గందరగోళం అండి. దావీదు యొక్క జీవితంలో కొడుకులే తనకు వ్యతిరేకంగా తయారవడం, కొడుకులు కొట్టుకు చావడం, కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపేసుకోవడం, ఇదంతా ఎందుకు జరిగింది? ఇంటి బయట దావీదు వస్తాద్, అందులో సందేహం లేదు. కానీ ఇంటి లోపల మాత్రం వాస్తవంగా దావీదు ఓడిపోయాడు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ఘనమైన కార్యాల కంటే అతి ఘనమైన కార్యము నువ్వు ఒక మంచి భర్తగా ఉండటం, నువ్వు ఒక మంచి భార్యగా ఉండటం, నువ్వు ఒక మంచి తండ్రిగా, తల్లిగా ఉండటం. దావీదు వల్ల కూడా కష్టమైంది అని చెప్పేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఇది మొదలు పెట్టమాకండి. ఏమని? మీ ఆవిడ ఒకవేళ మిమ్మల్ని చూసి ఇది అందనుకోండి, పిచ్చిదానా, దావీదు వల్లే కాలేదే, ఇక నా వల్లే అవుతుంది అని సర్దుకోమాకండి. దావీదు వల్ల కానంత మాత్రాన నీ వల్ల కాకూడదనేం లేదే. దావీదు ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నానయ్యా అంటే, దావీదు తన జీవితంలో ఎక్కడ పొరపాట్లు చేశాడో అక్కడ మనం జాగ్రత్త పడినట్లయితే ఆ పొరపాట్లు మనం చేయకుండా ఉండాలని చెప్పి దేవుడు బైబిల్లో రాయించాడు. దావీదు పొరపాట్లు చేసినా, మోషే పొరపాట్లు చేసినా, యాకోబు పొరపాట్లు ఎవ్వరు పొరపాటు చేసినా సరే దేవుడు దాచిపెట్టలా, దాన్ని బయట పెట్టాడు. ఎందుకయ్యా అంటే మనం ఆ పొరపాట్ల నుంచి విలువైన పాఠాలు నేర్చుకుంటామని. కాబట్టి సంగమా, ఏదైనా అసాధ్యకరమైన పని కానీ, ప్రయత్నం కానీ, పరిచర్య కానీ ఒకవేళ నువ్వు చేతబట్టినట్లయితే దేవుని మీద ఆధారపడి దేవుని శక్తిని పొందుకొని నువ్వు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దాన్ని సాధిస్తావు. నెహెమ్యా అదే చేశాడు. ప్రార్థనతోనే తన ప్రయాణాన్ని, ప్రార్థనతోనే తన పనిని ప్రారంభించాడు. ప్రార్థన చేద్దామా అండి? ప్రతి ఒక్కరు మీ చేతులు పైకెత్తి.
నాయన ఏ రీతిగా నెహెమ్యాకు తోడుగా ఉండి పనులు కొనసాగించావో అలాగే మీరు మాకు తోడుగా ఉండి మా జీవితంలో మేము చేసే ప్రతి ప్రయత్నాన్ని పనిని నాయన సఫలీకృతం చేసి పరిచర్యను ఆశీర్వదించి స్థిరపరచు నాయన. తండ్రి, ఇంతకాలం మాకు తోడుగా ఉన్నావు. కొన్ని సందర్భాల్లో నిన్ను మేము విడిచిన మమ్మల్ని మాత్రం నువ్వు విడిచిపెట్టలేదు నాయన. తుది శ్వాస వరకు మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని నడిపించాయా. నీ కొరకు నాయన ఘనమైన సేవ చేయడానికి నన్ను మీరు పిలిచినందుకు ఆ పిలుపుకు తగిన జీవితం అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇచ్చినటువంటి సాటి అయిన సహాయాన్ని బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి, సంపూర్ణ సేవకులను బట్టి ఆయనని మహింపరుస్తున్నాం. అద్భుతమైన సంఘాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ మేమందరము కలిసి నాయన ఇక్కడ ఏ రీతిగా నిన్ను ఆరాధిస్తున్నామో పరలోకంలో కూడా నిన్ను ఆరాధించే మహాకృప మాకు అనుగ్రహించమని దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.